హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదీప్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా చేసుకునే పన్నీర్ జిలేబీ చేసుకుంటున్నాం. చేసే వరకు నాకు కూడా తెలీదు, చాలా ఈజీ ప్రాసెస్ అని. ఇంకా మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా ఇంత ఈజీయా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ తీసుకోవాలి. నేనైతే హోమ్మేడ్ పన్నీర్ తీసుకున్నాను. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. దీనికోసం 2 గ్లాసుల చక్కెరకి 1 గ్లాసు వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లోకి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఇంకా పాకం విషయానికి వస్తే ఏం పాకం పట్టాలనుకుంటారు కదా, తీగ పాకం అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా మరిగిపోతే కనుక కొంచెం కూల్ వాటర్ తీసుకుని యాడ్ చేస్తే మనకి అది కరెక్ట్గా అలా సరిపోతుంది అన్నమాట. ఇంకా ఒక బౌల్లోకి పన్నీర్ తీసుకోండి. పన్నీర్ తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేయాలి. అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా చేతితో చేయలేము అంటే కనుక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సాఫ్ట్గా అయిన పన్నీర్లోకి 4 స్పూన్స్ మైదా, 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పన్నీర్ 150 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు నేను కొలతలు చెప్పాను. మీరు ఎలా అయితే వండుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ పిండి ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి వేయగానే తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందో నేను మీకు చూపిస్తాను తర్వాత. ప్రస్తుతం అయితే ఇలా కలిపేసుకుని ముద్ద కింద చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. అది కూడా వేసుకుని బాగా బీట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇది ఇలా కలుపుకొచ్చుకున్న మిశ్రమాన్ని మనం జిలేబీ కింద వేసుకుందాం. బయట అయితే జిలేబీ వేయడానికి క్లాత్ ఉపయోగిస్తారు కదా, నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఇలా కవర్లో వేసుకుని దాన్ని ఇలా కోన్లా చుట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కింద చిన్న టిప్ కింద కట్ చేయాలన్నమాట. ఎక్కువ పెద్ద హోల్ పెట్టకూడదు, చిన్నదంటే చిన్నది కట్ చేయాలి. లేదు మీ దగ్గర కేక్స్ తయారు చేస్తారు కదా, డెకరేషన్ చేసేటప్పుడు క్రీమ్ వేసే ఉంటాయి కదా, అవి ఉంటే కనుక వాటితో కూడా మీరు ఇవి వేసుకోవచ్చు. ఇది ఎలా వేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ చేతికి కొంచెం పిండి రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత దీని మీద మనం ఇలా గుండ్రంగా మనం చకోడీలు ఎలా వేస్తామో అలాగా గుండ్రని షేప్లో వేసుకోవాలన్నమాట. కొంచెం షేప్ అటు ఇటు అయినా పర్లేదు, కొత్తగా చేసేటప్పుడు కరెక్ట్ షేప్ అంటే కరెక్ట్ షేప్ రాదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకటో రెండో కొంచెం పాడవుతాయి, మూడోది అయితే కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఏం కంగారు పడకుండా ఇలా చుట్టుకుని అలా నెమ్మదిగా వేసుకోండి. ఆయిల్లో వేసుకోగానే ఇలాగా కొంచెం విడిపోయినట్టుగా కనుక వస్తే కనుక అందులో పిండి చాలలేదని అర్థం అనమాట. లేదంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయినా కూడా అలాగే విడిపోతాయి. అందుకని చెప్పేసి పిండి తక్కువైతే పిండి ఎక్స్ట్రా కలుపుకోండి. నూనె అయితే ఓవర్ హీట్ అయితే చేయొద్దు. మొత్తం మనం వండుకున్న ప్రాసెస్లో మొత్తం అంతా కూడా నూనె ఓవర్ హీట్గా ఉండకూడదు, తక్కువ హీట్తోనే ఉండాలన్నమాట. లేదంటే ఇవి మాడిపోతాయి. మీకు చూపించడం కోసం నేను అలా వేశాను. నాకైతే పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి మీకు ఎలా వేసుకోవాలో మళ్ళీ చూపిస్తానన్నమాట. చూడండి, ఇలా చేతిలో పిండి రాసుకుని ఇలా నెమ్మదిగా చుట్టండి. ఏం టెన్షన్ పడద్దు. నెమ్మదిగా ఇలా గుండ్రంగా చుట్టి ఆ లాస్ట్ ఎండింగ్ వచ్చి దీని మీదకి పెట్టాలన్నమాట. దీని మీదకి పెట్టి ఇలా నొక్కితే మనకి చకోడీ టైప్లో వస్తుంది. ఇలా వేసుకోవాలి. ఇలా నూనెలో చాలా జాగ్రత్తగా వేసుకోండి. వేసుకునేటప్పుడు ఈ జిలేబీ నూనెలో వేగేటప్పుడు పొంగుతుంది. ఇందులో బేకింగ్ సోడా వేసిన మొన్నే పొంగుతుంది అనమాట. మనం చిన్నవి చేసుకుంటే అవి పెద్దగా అయిపోతాయి. ఒకవేళ పెద్దవి చేసుకుంటే ఇంకా పెద్దవి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి చిన్నవి చేసుకుని వేసుకోవాలి. ఇలా వేగిపోయాక ఇది తీసుకుని మనం షుగర్ సిరప్లోకి వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ఇంకా టేస్టీ జిలేబీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.